బీఆర్ఎస్ ను కేటీఆర్ ఒక కార్పొరేట్ కంపెనీలా నడిపారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రెండో రోజు ఎంపీ ఎన్నికల ఫలితాలపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. బీఆర్ఎస్ ఎల్పీ త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతోందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ పార్టీలో 4 మాత్రమే మిగులుతారని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్ ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని ఆరోపించారు. త్వరలో మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ కి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దానం నాగేందర్ ఈ కామెంట్స్ చేశారు. కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే? ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మరోవైపు హైదరాబాద్ గాంధీ భవన్ లో రెండో రోజు ఎంపీ ఎన్నికలపై నేతల అభిప్రాయాలు తెలుసుకుంది కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకుంది. కుటుంబంలో ఒకరు చనిపోవడంతో కేరళ వెళ్లిపోయారు కురియన్. దీంతో మిగతా 2 కమిటీ సభ్యులు ఫర్గత్ సింగ్, రహీబుల్ హుసేన్ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సమాధి అయిందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ను ఓడించాలన్న తన లక్ష్యం నెరవేరిందని చెప్పారు. కేసీఆర్ ను జైలుకు పంపాలన్న మరో లక్ష్యం నెరవేరాల్సి ఉందని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉండరని, హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడన్నారు. జైలుకు వెళ్లబోయే జగదీష్ రెడ్డిని తాము చేర్చుకోబోమని చెప్పారు. 6 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్షల మెజారిటీ వచ్చిందని కురియన్ కమిటీకి చెప్పానన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టిండు పవర్ మినిస్టర్గా. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకున్నా కానీ బయట ఉన్న జైలుకు పోతాడు. కాబట్టి జైలుకు పోయే వ్యక్తులను మేము తీసుకోము. అవినీతి ఆరోపణలున్న టీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. అప్పుడు కూడా చెప్పిన నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము, కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడడం వల్లే నిజామాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోయిందని కురియన్ కమిటీకి చెప్పానన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. బాన్సువాడలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 27,000 ఓట్ల లీడ్ వస్తే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి 18,000 మైనస్ అయ్యాయని చెప్పారు. ముందుగా ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు షబ్బీర్ అలీ. 46 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు. నా జన్మించిన కాన్స్టిట్యున్సీ దాంట్లో 12,000 వచ్చినాయి. నిజామాబాద్ ప్రాపర్లో 17,000, అర్బన్ నిజామాబాద్లో 17,000 మెజారిటీ వచ్చింది. టోటల్గా మరి చూస్తే మన గతంకి ఇప్పటికి అసెంబ్లీకు పార్లమెంట్కు 36,000 ఓట్స్ పెరిగినాయి. ఇక్కడ 12,000 ఓట్లు ఇక్కడ పెరిగినాయి. నేను నిజామాబాద్ అర్బన్ వరకు అడిగినారు, చెప్పినాను. మిగిలిన సీట్ల గురించి వాళ్ళు అడగలే, నేను చెప్పలే. ఎంపీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వచ్చినందుకు కురియన్ కమిటీ తనను అభినందించారన్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. బూత్ వైజ్ గా ఓట్ల వివరాలను కమిటీకి ఇచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసొచ్చిందని కమిటీకి వివరించానన్నారు పద్మావతి. మందమర్రి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరలోనే ఓఆర్బీపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటవుతుందన్నారు. మందమర్రిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరుకు 2 కోట్లు కేటాయించామని, త్వరలోనే మరో 4 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కేతన్పల్లి ఆర్ఓబీ పనులు పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ను ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సుమారు 4 crores కేవలం డ్రైన్స్ కోసము ఈ మందమర్రి ప్రాంతంలో సరిపోతుందా అంటే అనుకుంటున్నా. మొత్తం మందమర్రిలో కన్ఫర్మ్ చేస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత వచ్చి చిన్న చిన్న విషయాలు చెప్పొద్దు. ఇంటర్ కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో అది కూడా నీట్గా చేద్దాం. కానీ రోడ్స్ ఏదైతే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ బాగాలేవో దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే త్వరలోనే ఆ నిధులు, ఆ పనులు కూడా మనము టేకప్ చేద్దాము. బ్రిడ్జ్ నిర్మాణం ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా చెప్పినాము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటర్ సప్లై, రైల్వేస్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి
గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి మన చెన్నూరు ప్రాంతం ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ చేసి. రాష్ట్రంలో కురియన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పర్యటన ముగిసింది. మొదటి రోజు 16 మంది లోక్సభ అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించారు కమిటీ సభ్యులు. రెండో రోజు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. ఈ నెల 21న ఏఐసీసీకి రిపోర్ట్ అందిస్తామన్నారు కురియన్ కమిటీ సభ్యుడు రకీబుల్ హుసేన్.